నమస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచార క్యాంపెయిన్ లో ఉన్నాం. కాంగ్రెస్ ప్రచారం జరుగుతున్నది. నా ముందు హీరో సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ గా ప్రచారంలో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. సో మరెందుకు కాంగ్రెస్ గెలవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు, నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో సో మిమ్మల్ని రాజకీయాల్లో రావాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యే అవుతారేమో మొన్నటి 2023 ఎలక్షన్ లో అనుకున్నారు. కానీ మీరు ఒకరి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వై ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటున్నారు? మొదటి విషయం ఇంట్రెస్ట్ ఏంటంటే, నాకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, నేను హైదరాబాద్కి 89లో అంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుందని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పిన టైంలో ఫస్ట్ ఇక్కడ వచ్చింది నేనే. మిగిలిన వాళ్ళు ఎవరు రాలా. అంటే హైదరాబాద్ ఆర్టిస్ట్ వేరే. అయితే అప్పుడు అందరూ మద్రాసులో ఏమన్నారంటే, అక్కడ చాలా ప్రాబ్లం ఉందండి, రౌడీయిజం గుండాయిజం అది ఇది ఉందంటే నేను వెళ్తాను చెప్పాను. ఎందుకంటే రౌడీయిజం గుండాయిజం అన్ని చూసిన మనిషే, నాకు అన్ని తెలుసు. నేను వెళ్తాను, నా పని నేను చేస్తాను. ఎవరైనా ఇబ్బంది పెడితే అప్పుడు చూద్దాం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అయితే నాకు పనిలో ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వేరే చిన్న అంటే మేము వేరే ఊరు నుంచి వచ్చాము కదా అని చెప్పి చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు నాకేంటంటే, నాకు ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఎవరంటే మన దానం నాగేందర్ గారు, చిన్న శ్రీశైలం గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్తి, ఇలా అజర్బాయ్, శ్రీహరి, వీళ్ళందరూ వచ్చి మీట్ చేసి నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, తర్వాత త్రూఅవుట్ గా నాకు శ్రీశైలం అన్న ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఆ సపోర్ట్ తో పాటు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. తర్వాత మా మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్ అన్నిటికీ స్పాన్సర్ చేయడం, సినిమా స్ట్రైక్ జరిగినప్పుడు కార్మికులందరికీ భోజనాలు, అంటే అన్నం, అది విధ సోషల్ సర్వీస్. ఇది కాకుండా ఈయనకి ఎటువంటి క్యాస్ట్ ఫీల్, ఈయన యాదవ్ కమ్యూనిటీ అయినా ఈయన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ వీళ్ళందరూ ఉంటారు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే అందరూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది. అంటే ఈయనలో ఉన్న సెపరేట్ విషయం. వ్యక్తిగతంగా మేము ఇద్దరు ఒకరొకరికి బాగా మేము అంటే మంచి క్లోజ్ మాకు. అయితే మొన్న ఒక 3 months ముందు ఇట్లా అన్న, నేను నవీన్ పాలిటిక్స్ లో దింపుతున్నాను, ఈసారి టికెట్ వస్తుంది అంటే, నేను ఏ పార్టీని అడగలా. అన్న మీరు చెప్పండి, మీకు టికెట్ వచ్చినట్టు నాకు చెప్పండి, నేను తప్పకుండా నేను ప్రచారానికి వస్తాను, బిజీగా ఉన్నా, నేను కొన్ని డేట్లు తీసుకుని వస్తాను అని చెప్పాను. సో నాకు తర్వాత ఫోన్ చేసి అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన మనిషి. రేవంత్ రెడ్డి గారు మొన్ననే 42% బీసీలకి ఆయన రిజర్వేషన్ కేటాయించారు. సో మళ్ళీ ఒక బీసీ కమ్యూనిటీకి ఒక అవకాశం ఇస్తున్నారు, అంటే ఒక పెద్ద పీఠ ఆయన ఇస్తున్నారు. ఇది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక యూత్ యంగ్ లీడర్ నవీన్ కి ట్రైనింగ్ ఏంటంటే, తండ్రితో తిరిగి ఏంటంటే సోషల్ సర్వీస్, రాజకీయం అన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఏజ్ కాదు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. చాలా మంది మెచ్యూరిటీ అంటారు. మెచ్యూరిటీ అంటే ఏజ్ తో కాదు, ఎక్స్పీరియన్స్. చిన్న వయసు నుంచి తిరిగి అసలు వాట్ ఈజ్ వాట్ అన్నీ ఆయనకి తెలుసు. మంచి చదువుకున్న కుర్రాడు. సో ఇతనికి తప్పకుండా అంటే క్వాలిఫికేషన్ కాదు, నేను వ్యక్తిగతంగా ఈ ఫ్యామిలీకి నేను చెయ్యాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయి నేను చెప్పాను, అన్న నాకు గ్యాప్ ఉన్నప్పుడంతా నేను వస్తాను. నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. సో నేను మాక్సిమం రేపు ఇంకా 3 days లో ఎంత టైం తిరగడానికి అవుతుందో చేసి, నా ఒకటే ఆశ ఏంటంటే నవీన్ని అత్యంత స్థాయిలో చూడాలి, మెజారిటీలో గెలిపించాలి. బీసీ కమ్యూనిటీ ముందు, బీసీ కమ్యూనిటీ అందరూ మర్చిపోకూడదు. ఒక బీసీ కమ్యూనిటీకి మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా అవన్నీ మర్చిపోయి మన బీసీలు అందరూ కలిసి నవీన్ని గెలిపించాలి, అది ఉన్నత స్థాయిలో ఆయన చూడాలి. అదే మాదిరిగా గెలుపుతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి, అంటే జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. సో నేను పొలిటికల్ గా వెళ్ళను, నేను సినిమా మనిషి కాబట్టి సినిమా కార్మికులకి అంటే హౌస్, తర్వాత జాబ్స్ లో వాడు ఏమేమి ఉన్నాయో సీఎం దగ్గరికి తీసుకెళ్లి డైరెక్ట్ గా చెప్పే మనిషి ఎవరంటే మాకు నవీన్కి చెప్పేసి ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తుంది. నేను కూడా వెళ్తాను. కొన్ని విషయాలు నవీన్ చెవులో వెళ్ళకపోయినా నేను దగ్గరుండి వెళ్ళి, నవీన్ ఇట్లా ఉంది, ఇట్లా ఉంది చెయ్యాలని చెప్పేసి, నా ఆశ ఏంటంటే, సినిమా వాడు కాబట్టి, సినిమా ద్వారా నాకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి, సినిమా, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ కి నాకు ఇదవుతుంది. అదే మాదిరిగా అందరికి, అంటే పేదవాళ్ళకి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరికి న్యాయం చేసే ఒక హస్తం అనమాట. సో అందరికి న్యాయం జరగాలని నాకు. సో ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, నమ్మకం కలుగుతున్నదా నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు అని మీకేమనిపిస్తున్నారు? కాబట్టి క్రికెట్ స్టేడియంకి వెళ్తాం కదా, ఆఖరి దాకా మనకు తెలియదు. జనాలు ఇటు క్లాప్ చేస్తారు, అటు క్లాప్ చేస్తారు, టెన్షన్ వస్తుంది. సో ఆఖరి బాల్, ఆఖరి వికెట్ వరకు టెన్షనే. కానీ మా ప్రయత్నం మేము ఆడతాం. మేము ఖచ్చితంగా, అంటే ఆ భగవంతుడు ఏం కోరుకుంటున్నాం అంటే నవీన్ గెలవాలి, గెలవడంతో పాటు మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మన అందరూ యూత్ అందరూ, మహిళలు అందరూ రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఆయన గెలవాలని మా కోరిక. సో మీ ఫ్రెండ్ ఆర్ మీ మిత్రుడు ఏమనాలో మరి, మీ బ్రదర్ ఆర్ సంథింగ్, ఆత్మమిత్రుడు సంథింగ్. సో తనని ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన మొత్తం హైదరాబాద్ లో రౌడీజం చేసిండు, వాళ్ళ కొడుకు కూడా అదే చేస్తాడు, రేపు పొద్దున గెలిచినా కూడా అదే జరుగుతుందని అంటున్నారు. సో మీరేం చెప్తారు దీనికి?
ఈయన చేసాడు, ఆయన చేస్తాడు అంటున్నారు. గ్యారంటీ ఏముందండి? అగ్రిమెంట్ ఉందా? లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు, మనం వింటాం. పాలిటిక్స్ లో గూండాయిజం, రౌడిజం లేని ఒక పొలిటికల్ పార్టీ నాకు చెప్పండి, ఏ పార్టీ లేదు. విమర్శిస్తారు, అది ప్రజలకు తెలుసు. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు ప్రజలకు తెలుసు. ఎందుకు అలా అయ్యారు, ఎందుకు అలా జరుగుతుంది, పరిస్థితిని బట్టి ఏమేమి అవుతుంది, అదంతా వాళ్ళకి తెలుసు. నవీన్ చిన్న కుర్రాడు, ఈజ్ అ యంగ్ బాయ్. ఆయన ఏరియాలో ఈ గల్లీలో మొత్తం తిరిగి నవీన్ గురించి అందరికీ తెలుసు. ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు వాళ్ళందరూ చెవులు పూలేమి పెట్టుకోలేదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నవీన్ గెలిపిస్తారు, గెలిపించాలని నా రిక్వెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు మంచి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా మంచి మెజారిటీ వస్తుంది. తప్పకుండా నవీన్ ని ఒక మంచి స్థాయిలో మేము చూస్తాను. నాకు తప్పకుండా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. 2028 or 29 ఎలక్షన్ లో సుమన్ గారు కూడా అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా హైదరాబాద్? నేను ఆల్రెడీ పాలిటిక్స్ లో ఎప్పటి నుంచో ఉన్నానండి. పాలిటిక్స్ లో ఉన్న కష్టం నాకు తెలుసు. పాలిటిక్స్ లో మనం ఎంత అంటే ఇది ఏదో రావడం పదవి తీసుకోవడం కాదు, చాలా కష్టపడాలి, రాత్రి పగలు పని చేయాలి. అప్పుడే ప్రజల్లో మనకి ఏంటంటే ఒక లాంగ్ స్టాండింగ్. చూడండి, ఇది ఏదో ఈ రోజు రేపు కాదు, ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఏంటంటే మనం ఎప్పుడు ఉండాలని మనకు ఒక ఎయిమ్ ఉండాలి. వాటిలో కొంచెం కింద అంటే డౌన్ అవ్వచ్చు, అప్ అవ్వచ్చు. ప్రజల్లో మటుగా మనకి ఏంటంటే మనకి ఎప్పుడు ఉండాలంటే మనం కష్టపడి పని చేయాలి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా చూద్దాం. అది వాళ్ళ ఇష్టం, పార్టీ వాళ్ళ ఇష్టం. బట్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ నవీన్ ఫర్ మీ. నవీన్ ని గెలవాలి. సో నవీన్ గెలిస్తే ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో? మీ అంచనా ఏంటి? రాష్ట్ర రాజకీయం గురించి నేను పోవట్లేదు. నేను ఓన్లీ ఎందుకంటే ఇది మధ్యతర ఎలక్షన్. ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ వరకే. జూబ్లీ హిల్స్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏమేమి అంటే మెయిన్ ఫెసిలిటీస్ అంటే వాటర్, డ్రైనేజ్ ఇలాంటివి ఉంటాయి. అవి ముఖ్యంగా మాకేంటంటే మా సినీ కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇంకా రాష్ట్రం ప్రాబ్లమ్స్ కూడా వచ్చినప్పుడు మనందరూ కలిసి మేము వర్క్ చేస్తాం. సో సినీ కార్మికులు నవీన్ వైపు ఉన్నారా? మీకు దగ్గరగా ఉంటారు అందరూ నవీన్. ఎందుకంటే ఈయన ఏదైతే చేశారో వాళ్ళకి స్ట్రైక్ లో అన్నం లేకపోతే అన్నం పెట్టాడు. అది వాళ్ళు మర్చిపోలేదు. విశ్వాసం ఉన్న వాళ్ళు వాళ్ళ ఓట్లు మటుకు ఖచ్చితంగా నవీన్కి వస్తుంది. ఆల్రెడీ నాకు చెప్పేశారు. దాని గురించి నాకు భయం లేదు. నాకు మెయిన్ కొందరు కొత్త వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళకి ఈయన గురించి తెలియదు కాబట్టి ఇంతసేపు నేను అరుస్తున్నాను. లేకపోతే ఇంతసేపు నేను అరవను, నేను సైలెంట్ గా ఉంటాను. అదే అండి. సో మీ మిత్రుడి గురించి ఒక 2 మాటలు. క్యాంపెయిన్ ఓకే, ఇంకోసారి మాట్లాడతాం. మీరు చెప్పిన చెప్పండి. ఓ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాట్లాడటం చాలా మందిని మోసింది. ఇట్లా మాట్లాడే ఫామ్ హౌస్ పోయిండు. ఇట్లా మాట్లాడే బై ఎలక్షన్ సికింద్రాబాద్ పోయింది. వాళ్ళు పేదలకు అన్నం పెట్టే కుటుంబం, పేదల భూములు దోచుకున్న వాళ్ళు, పేదల కుటుంబాలకు సాయం చేసేది శ్రీశైలం గారి కుటుంబం. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని కేసీఆర్ నీ బిల్లా రంగాలు ఏం చేసిరో చెప్పరాదు? డ్రైనేజీలు చూస్తా ఉన్నావు, రోడ్లు చూస్తున్నావు. వాళ్ళ అక్కడి నుంచో దూరానికి బతకడానికి వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే నువ్వు నీ ముఖానికి. ఇంకేం రౌడీ అని చెప్పేసి రౌడీ గురించి మాట్లాడే అక్కడ నీకే ఆడు ఉంది. వాళ్ళందరూ రేషన్ కార్డులు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఈ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ ఇంక 150 కోట్లు పెట్టి పనులు చూపిస్తున్నాడు. ఇంకా 800 కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గానికి నవీన్ యాదవ్ స్పష్టంగా ఈ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు మొత్తం నవీన్ యాదవ్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేపిస్తాడని చెప్పి అది చేస్తా ఉన్నా. సర్వేలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయనేది మాట్లాడుతున్నారు కదా. ఇగో ఆ మాటలతోనే బతికారు 10 సంవత్సరాలు, సెంటిమెంట్ తో బతికారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకొని బతుకుతున్నారు. సోషల్ మీడియాలో చెప్పినాయి కమ్మన్నా, మరి ఎందుకు పోయిండు ఫామ్ హౌస్ కి సారు? ఏ పని చేయవు. ఒకటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో తయారైన వాళ్ళందరినీ తీసుకుపోయారు. ఇక్కడున్న ఆస్తులన్నీ దోచుకున్నారు. గరీబ్ వాళ్ళందరికీ అన్యాయం చేశారు. అభివృద్ధి ఇక్కడ నిర్లక్ష్యం కాబడ్డది. ఇప్పుడు నవీన్ యాదవ్ నాయకత్వం 200 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా 800 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి జరుగుతుంది. ఇగో వీళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఐక్యతగా ఉండి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. సో ఆ సర్వే లేదు, ఈ సర్వే లేదు. నవీన్ యాదవ్ 100కు 200% మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గం గెలుస్తున్నాడు. ఇంకోటి ముఖ్యమైన విషయం అండి, ఇందాక మీరు అడిగారు క్వశ్చన్స్, డౌట్స్ బాగానే ఉన్నాయండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మధ్యతర ఎలక్షన్ అండి, మేజర్ ఎలక్షన్ కాదు. రన్నింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్. ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేయాలి. సో కాంగ్రెస్ అభ్యర్థిని సెలెక్ట్ చేసి గెలిపిస్తే పనులు అవుతాయి. లేదు 3 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తారా? మీరు వెయిట్ చేయండి. 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈయన గెలిపిస్తే ఇప్పుడు పని జరుగుతాయి, గ్యారంటీ జరుగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఇది ముఖ్యమైన విషయం. వాళ్ళు అలా విన్నారు, ఈ సర్వే అవన్నీ వద్దు. మీరు ఆలోచించి మీకు ఏది మంచి జరగాలంటే మంచి, లేదు వద్దు మేము సస్తాం ఇలాగే మేము ఉంటామంటే ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హీరో సుమన్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.